Good evening and welcome to TV5 closing report. ఈ రోజు మార్కెట్ చూస్తే కనుక ఓపెనింగ్ పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇంచుమించు 9700 దాకా వెళ్ళటం మనం చూసాము. గత 3 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ ఈ లెవెల్లో ఒక తీవ్రమైన పరీక్షకి ఎదుర్కొనడం కూడా మనం చూసాము. కానీ మార్కెట్ ఆ తర్వాత ఓపెనింగ్ పాజిటివ్ తర్వాత రియాక్షన్లోకి రావటము, రోజంతా కూడా కన్సాలిడేషన్ అయ్యింది. చివరికి మార్కెట్ డే లో దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక స్వల్ప మైనర్ రివర్సల్ బార్ ఏర్పడింది. కొంచెం షార్ట్ టర్మ్ స్లైట్గా కాషియస్గా మారినట్టు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్ 9700 దగ్గర ఒక కీలకమైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడింది. మార్కెట్లో కొంచెం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ 1 or 2 డేస్ అంటే బహుశా రేపు శుక్రవారం కాబట్టి ఒకసారి కనుక మార్కెట్ 9600 కీలకమైన సపోర్ట్ మద్దతు లెవెల్ని ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. 9600 దగ్గర మార్కెట్ ఖచ్చితంగా నిలబడి దానిపైన కనుక రేపు కనుక లేదంటే మంగళవారం కనుక దానిపైన కనుక క్లోజ్ అయిందంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ 9600 కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ కన్ఫర్మ్ అవుతుంది. అలాగే మనకి మార్కెట్లో ఒకసారి వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక నిన్న బాగా స్థిరంగా ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కూడా ఓపెనింగ్లో బాగా రికవర్ అవ్వడం మనం చూసాము. నిఫ్టీ కొంచెం స్వల్ప వీక్నెస్ వచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ మటుకు చాలా స్ట్రాంగ్ ఒక లెవెల్లో చూసాము. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం స్వల్ప వీక్నెస్ అనేది రావడం మనం చూసాము. డే లో దగ్గర కరెక్ట్గా 23,500 స్థాయి పైన క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఈ 23,500 స్థాయి కూడా చాలా కీలకం. ఎందుకంటే మొన్నటి వరకు గత వారం రోజులు బట్టి ఈ లెవెల్ రెసిస్టెన్స్ అది దాటింది కాబట్టి సపోర్ట్ అయింది. సో కాబట్టి ఆ పుల్ బ్యాక్ రియాక్షన్లో ఇవాళ రేపు వచ్చే పుల్ బ్యాక్ రియాక్షన్లో 23,500 దగ్గర బ్యాంక్ నిఫ్టీ నిలబడాలి. ఒకవేళ కనుక నిలబడకుండా దాని కింద క్లోజ్ అవుతే మటుకు బ్యాంకింగ్ స్టాక్స్లోనూ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక స్వల్ప కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది. ఈ 2-3 రోజుల ట్రెండ్ చూస్తుంటే మటుకు స్వల్ప వీక్నెస్ అనేది మనకి హయ్యర్ లెవెల్లో కనిపిస్తుంది. కాకపోతే అండర్లైనింగ్ ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రేపు 9600 నిలబడుతుందా లేదా, 9000 కింద కనుక క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ ట్రేడర్స్, ముఖ్యంగా ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఉన్న ట్రేడర్స్ 9600 దగ్గర ఫెయిల్ అవుతే మటుకు వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు కొన్ని ప్రధానమైన స్టాక్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ చూస్తే కనుక మనకి పేజ్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఒక మేజర్ అప్ ట్రెండ్ రావడం మనం చూసాము. ఇంచుమించు 5% వరకు పెరగటం మనం చూసాం. పేజ్ ఇండస్ట్రీస్ మనం చూస్తున్నాము ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న ఈ టెక్స్టైల్ కంపెనీ ఇవాళ మనకి ఒక రిపోర్ట్ నేషనల్ మీడియాలో ఒక పాజిటివ్ రిపోర్ట్ రావటము, జిఎస్టీ ఈ పేజ్ ఇండస్ట్రీస్ మీద టెక్స్టైల్స్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో వార్త రావడంతో పేజ్ ఇండస్ట్రీస్ కూడా బాగా పెరగటం అనేది మనం చూసాము. ఓవరాల్గా మనకి పేజ్ ఇండస్ట్రీస్ లాస్ట్ కొన్ని వారాలుగా చూస్తే కనుక నెలలుగా చూస్తే కనుక ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అయిన స్టాక్, కన్సాలిడేషన్ అనంతరం ఇవాళ ఒక్కసారిగా పెరగటం అనేది చూసాం. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ చూస్తుంటే కనుక పేజ్ ఇండస్ట్రీస్ టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ పేజ్ ఇండస్ట్రీస్ మటుకు ఈ లెవెల్లో అటెంప్ట్ చేయడం అనేది కొంచెం రిస్క్ అవుతుంది. ఎందుకంటే వాల్యుయేషన్స్ ప్రకారంగా చూస్తే కనుక 15,650 దగ్గర ఉన్న ఈ పేజ్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ పీబైతో పోలిస్తే మటుకు చాలా ఎక్కువగా ఉంది, స్లైట్గా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా టెక్స్టైల్ స్టాక్స్ అన్నీ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రానున్న రోజుల్లో ఈ సెగ్మెంట్కి ఈ సెక్టర్కి డిమాండ్ బాగా పెరుగుతుందని, పైగా జిఎస్టీ కూడా దీనివల్ల మనకి నెక్స్ట్ 1 or 2 క్వార్టర్స్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్న వార్త రావడంతో టెక్స్టైల్ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. అలాగే మనకి ఇంకొక ప్రధానమైన చూస్తే కనుక హెచ్డిఎల్ చూస్తే కనుక ఇవాళ బాగా స్లంప్ అవటం మనం చూసాము. ఇవాళ హెచ్డిఎల్ చూస్తే కనుక మనకి ఈ స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూసాం. ప్రధానమైన కారణం చూస్తే కనుక హెచ్డిఎల్ పడటానికి ఒక 5% వరకు బ్యాంక్ దగ్గర నుంచి నోటీస్ రావటము. సో డెట్ సంబంధించిన ఇష్యూ కొంచెం రావడంతో స్టాక్స్లో కొంచెం వీక్నెస్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ఎన్పిఏ సంబంధించిన ఇష్యూ మనకి హెచ్డిఎల్ని కూడా తాకింది కాబట్టి హెచ్డిఎల్ కూడా ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. హెచ్డిఎల్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒక రియల్ ఎస్టేట్ స్టాక్స్లో ఉన్నంత ఒక అప్ ట్రెండ్ రాకపోక ఒక స్వల్ప రిలీఫ్ రాలే మనం చూసాం. 60 రూపాయల నుంచి 80-90 రూపాయల వరకు వెళ్ళి 90 రూపాయల దగ్గర 95 రూపాయల దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కరెక్షన్ రావడం మనం చూసాము. దీనితో ఈ వార్త రావడం కూడా చూస్తున్నాం కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ పూర్తయింది.
ట్రెండ్ కన్సాలిడేషన్ అయింది లాస్ట్ 2-3 వారాలుగా, ఇప్పుడు రివర్స్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ప్రైస్ బాగా తగ్గింది కదా అని చెప్పి హెచ్డిఎల్ కూడా బాగా మొమెంటం ఉన్న కౌంటర్ అని చెప్పి ఈ లెవెల్లో అటెంప్ట్ చేయకుండా కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. అలాగే మూడో ప్రధానమైన స్టాక్ చూస్తే కనుక అదాని ట్రాన్స్మిషన్. బీఎస్ఈలో మిడ్ క్యాప్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లూసర్ ఏంటంటే ఇవాళ 5% వరకు పడిన స్టాకు అదాని ట్రాన్స్మిషన్. అదాని ట్రాన్స్మిషన్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కూడా మనకి బాగా పెరగటం అనేది మనం చూసాము. పెరిగిన తర్వాత పూర్తిగా ఒక ప్రాఫిట్ బుకింగ్ తోటి ఈ స్టాక్ అనేది కరెక్షన్ ట్రెండ్లోకి రావటం మనం చూస్తున్నాం. సో ఈ మధ్య ఇటీవల కాలంలో మనకి అదాని ట్రాన్స్మిషన్ గురించి చాలామంది ఇన్వెస్టర్స్ అడగటం అనేది చూసాము. స్టాక్ బాగా పెరుగుతోంది. సో లాంగ్ పొజిషన్స్ కూడా చాలామంది అటెంప్ట్ చేయడం కూడా చూసాం. సో ఈ లెవెల్లో మళ్ళీ ఇంత ఇంట్రెస్ట్ జనరేట్ చేసిన కంపెనీని ఈ లెవెల్లో కొనచ్చా వద్దా అంటే ఈ లెవెల్లో అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్ మనకి 130-140 దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి ఇప్పుడే కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి బిగిన్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి అదాని ట్రాన్స్మిషన్ ఈ 130 పీక్ ఫామ్ అయింది. ఈ లాస్ట్ 2-3 నెలలుగా వచ్చిన అప్ ట్రెండ్కి స్లైట్గా బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. ఎవరైనా ఉన్నాయంటే కనుక లోయర్ రేట్లో ప్రాఫిట్ బుకింగ్ అని చేయొచ్చు. ఓవరాల్గా మనకి మార్కెట్లో పాజిటివ్గా ఉన్నప్పటికీ కొన్ని సెలెక్టివ్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ కూడా కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తాం. ముఖ్యంగా ఇవాళ మనకి దీప్ ఇండస్ట్రీ గురించి ఒకసారి చెప్పుకోవాలి. దీప్ ఇండస్ట్రీస్ మనకి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో ఉన్న ఈ కంపెనీ గత కొన్ని నెలలుగా చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఓఎన్జీసీ, గెయిల్ మాదిరిగానే దీప్ ఇండస్ట్రీస్ కూడా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. గత 6 నెలలుగా చూస్తే కనుక మార్కెట్ అప్ ట్రెండ్తో పాటు ఈ స్టాక్ కూడా ఈ సెక్టరల్ అప్ ట్రెండ్తో పాటు బాగా పెరుగుతూ రావడం అనేది చూసాము దీప్ ఇండస్ట్రీస్. ఇవాళ దీప్ ఇండస్ట్రీస్ ఇంచుమించు 12% వరకు మేజర్ స్లంప్ రావడం మనం చూసాము. దీప్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఉండడము మనకి ఈ లెవెల్లో మనకి ఇంత బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో మనకి వాల్యుయేషన్స్ కూడా 300-320 దగ్గర పూర్తిగా రిఫ్లెక్ట్ అయిపోయింది. సో దానివల్ల కూడా పడింది. అలాగే దీప్ ఇండస్ట్రీస్ టెక్నికల్ కూడా ఒక రియాక్షన్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇవాళ ఓఎన్జీసీ దగ్గర నుంచి నోటీస్ రావటము. అంటే దీప్ ఇండస్ట్రీస్లో ఉన్న కొన్ని కాంట్రాక్ట్ సంబంధించిన ఇష్యూస్కి వాళ్ళకి కొంచెం నోటీస్ రావడంతో దీప్ ఇండస్ట్రీస్ కూడా ఒకసారిగా క్రాష్ అవడం మనం చూసాం. సో ఈ స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు కొంచెం స్లైట్గా ఎక్స్పెన్సివ్ అయిన దీప్ ఇండస్ట్రీస్ ఈ క్రాష్ తోటి కొంచెం నార్మల్ వాల్యూస్కి వస్తున్నట్టుంది. పైగా రానున్న రోజుల్లో కనుక దీప్ ఇండస్ట్రీస్ మరింత పడిందంటే కనుక ఇంకా కొంచెం మంచి అట్రాక్టివ్ రేట్స్కి వస్తుంది. 230-240 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఆ లెవెల్కి వస్తే కనుక ఇంకొక 5-10% డిప్ వస్తే మంచి లెవెల్ అవుతుంది బై చేయడానికి. సో ఒకసారి మనకి ఇవి ఒక 4-5 మేజర్ మిడ్ క్యాప్ స్టాక్స్. ఒకసారి మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. మనం కూడా అనుకున్నాము ఈ మధ్యకాలంలో ఎఫ్ఐస్ ఇండెక్స్లో లాంగ్ పొజిషన్స్ని కట్ చేసుకోవటము, స్టాక్ ఫ్యూచర్స్లో కూడా స్వల్ప సెల్లర్స్గా ఉండడం చూసాం. అందువల్లనే మనకి ఇండెక్స్లో పెరగలేదు. అలాగే ఏ గ్రూప్ స్టాక్స్లో కూడా అంతగా పెరగడానికి కారణము ఎఫ్ఐస్ ఈ 2 సెగ్మెంట్స్లోను ఇండెక్స్లోను స్టాక్ ఫ్యూచర్స్లోను అమ్మకాలు జరపడంతో ఈ సెగ్మెంట్స్ కొంచెం వీక్గా ఉండడం మనం చూస్తున్నాము. అందుకే యాక్షన్ అంతా కూడా చూస్తే మనం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లోకి రావటం అనేది మనం చూస్తున్నాం. ఒకసారి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇవాళ గమనిస్తే కనుక మేజర్ యాక్టివిటీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ బిగ్గెస్ట్ విన్నర్గా ఉంది. ఇంచుమించు 3.7% వరకు పెరగటం మనం చూసాం. ఈ మధ్య మనం డాక్టర్ రెడ్డీస్ కానీ అరబిందో, సన్ ఫార్మా, లూపిన్ కూడా ఈ 2-3 రోజులుగా బాగా రికవరీ అవ్వటం మనం చూస్తాం. ఆ మధ్య మనం చూసాము ఒక 4-5 రోజులు నేషనల్ మీడియాలో కూడా వాల్యుయేషన్స్ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఓవర్ సోల్డ్ పొజిషన్కి రావటము, ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్కి ఇయర్లీ లోస్ దగ్గరికి రావడంతో ఒక్కసారిగా ఈ వాల్యుయేషన్స్ సంబంధించిన ఒక పాజిటివ్ డెవలప్మెంట్ రావడంతో మనకి ఒక్కసారిగా ఫార్మా స్టాక్స్ అన్నిటి కూడా బాగా పెరగడం మనం చూసాం. డాక్టర్ రెడ్డీస్ కానీ సన్ ఫార్మా, ముఖ్యంగా అరబింద ఫార్మా చూస్తే కనుక ఇంచుమించు 500 నుంచి 600 దాటింది. 20% ఒక వారం రోజుల్లో రిటర్న్స్ రావడం మనం చూసాం. ఒకసారి మనం టెక్నికల్గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ట్రేడింగ్ బౌన్స్గా అనుకోవచ్చు. కానీ ట్రేడింగ్ బౌన్స్ అయినప్పటికీ ఇది ఒక పాజిటివ్ బౌన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫండమెంటల్గా మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయని వార్తలు రావటము, టెక్నికల్గా లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర నుంచి రికవరీ కావటం చూస్తుంటే షార్ట్ టర్మ్లో ఒక ఇంటర్మీడియట్ బాటమ్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. వరస్ట్ అయిపోతున్నట్టుగా కూడా కొన్ని కామెంట్స్ కూడా రావటం మనం చూస్తున్నాం. కాకపోతే మరింత కొంచెం ఈ బాటమ్ అయితే నాకు మళ్ళీ తిరిగి వస్తుందని షార్ట్ టర్మ్లో నమ్మకం లేదు. ఆ బాటమ్ క్యాచ్ చేయడం కూడా కష్టమే అవుతుంది. ఒకవేళ ఈ రానున్న వచ్చే వారంలో కనుక
ఒకవేళ కనుక ఏదో కొంచెం మంచి కరెక్షన్ మళ్ళీ వచ్చిందంటే కనుక అరబిందో లాంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు. అలాగే మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవాళ హెచ్డిఎఫ్సి చూస్తే కనుక ఇంచుమించు 2% వరకు పెరగటం మనం చూసాము. ఈ మధ్య 1500 నుంచి 1640 వరకు మంచి ర్యాలీ చూసాము. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, క్యాన్ఫిన్ హోమ్స్, గృహ ఫైనాన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 1 వీక్గా 2 వీక్స్గా కూడా బాగా పెరుగుతూ వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఇవాళ హెచ్డిఎఫ్సి కూడా ఒక 1.51% వరకు పెరగటం మనం చూసాము. సో ఈ ప్రధానంగా ఈ 5 స్టాక్స్ ఫ్రంట్ లైన్లో బాగా పెరగటం అనేది మనం చూసాము. ఇవి ఫండమెంటల్ వాటి టెక్నికల్ పిక్చర్లు. ఇక లూసర్స్ జాబితాలో చూస్తే కనుక గెయిల్, ఇందాక డీప్ ఇండస్ట్రీస్ లాగే గెయిల్ కూడా చూస్తే కనుక మనకి బాగా స్ట్రాంగ్ కరెక్షన్ అనేది రావటం మనం చూసాము. గెయిల్ చూస్తే కనుక ఆల్రెడీ లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తే కనుక ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోకి అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. అప్ ట్రెండ్ తర్వాత ఈ మధ్య కొంచెం గెయిల్ కొంచెం హై లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యింది. క్రూడ్ కూడా కొంచెం ఆగడంతో గెయిల్ కూడా కొంచెం తగ్గటం అనేది మనం చూస్తున్నాం. గెయిల్ ఒక కాలంలో చూస్తే కనుక మనకి 250 రూపాయల నుంచి 450 వరకు వెళ్ళి ఇప్పుడే కొంచెం కరెక్షన్ ట్రెండ్ కూడా బిగిన్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం స్వల్పకాలికంగా వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే టీసీఎస్ రెండో ప్రధానమైన మేజర్ లూసర్ ఏ గ్రూప్ స్టాక్స్లో. టీసీఎస్ చూస్తే కనుక నిన్నటి వరకు మనకి కొంచెం ఐటీ స్టాక్స్ రికవర్ అవుతున్నాయి అని అనుకుంటున్న సమయంలో టీసీఎస్ చూస్తే కనుక ఇవాళ పడటం అనేది మనం చూసాము. ఐటీ గ్రోత్ సంబంధించిన ఇష్యూస్, ఐటీ సెక్టార్లో కొందరు దిగ్గజాలు చేసిన కామెంట్స్ తోటి, అంటే ఐటీలో ఇంకా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి అన్న వార్తలు రావడంతో టీసీఎస్ కూడా పడటం అనేది మనం చూసాము. అలాగే బైబ్యాక్ సంబంధించిన న్యూస్ కూడా ఇటీవల మన టీసీఎస్లో కూడా రావడం మనం చూస్తాం. టీసీఎస్ మొన్న కూడా మన ఈవినింగ్ షోలో అనుకున్నాము 2700 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మనకి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక టీసీఎస్ 2200 నుంచి పెరుగుతూ 2500 వరకు మనకి వెళ్ళటం, 7000 వరకు వెళ్ళటం చూసాము. సో ఆ లెవెల్లో కొంచెం టీసీఎస్ కరెక్ట్గా టెక్నికల్ రెసిస్టెన్స్ దగ్గర ఆ బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ అయిపోవటము, కరెక్షన్ రావటము, ఈ వార్త రావటము అన్నీ ఒకసారిగా జరగడంతో టీసీఎస్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. సో కాబట్టి ప్రస్తుతానికి ఇవాల్టి రియాక్షన్ తోటి, నిన్న ఇన్ఫోసిస్ రియాక్షన్ తోటి చూస్తుంటే మళ్ళీ కొంచెం ఇమీడియట్ అప్ ట్రెండ్ ఐటీలో బిగిన్ అవుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ కొంచెం టీసీఎస్ ఇన్ఫోసిస్ రిజల్ట్ మూమెంట్ చూస్తుంటే కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఐఓసీ కూడా బాగా పడటం మనం చూసాము. ఇది కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ మధ్య బాగా పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఐఓసీ కూడా ఒక నార్మల్ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. అలాగే 4వ ప్రధానమైన స్టాక్ హెచ్సిఎల్ టెక్, అది కూడా ఐటీ కంపెనీయే. సో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా కరెక్షన్లో ఉంది అనుకున్నాం. సో హీరో మోటార్ కార్ప్ ఇంకొక 5వ ప్రధానమైన స్టాక్. హీరో మోటార్ కార్ప్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్ కార్ప్, మారుతి సుజుకి, ఏషియర్ మోటార్స్, బాష్ ఇవన్నీ కూడా బాగా ఆటోమొబైల్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఇది ఒక నార్మల్ కరెక్షన్ అనుకోవచ్చు. సో ఇవి ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న 5 మేజర్ స్టాక్స్ యొక్క టెక్నికల్ షార్ట్ టర్మ్ పరిస్థితి. ఇక ఫైనల్గా రేపు మార్కెట్ ఎలా ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఓవరాల్గా మనకి మార్కెట్ షార్ట్ టర్మ్లో ఇవాళ ట్రెండ్ బట్టి చూస్తుంటే కొంచెం ఒక మైనర్ రియాక్షన్లో ఉంది. బట్ కానీ ఇంకా అప్ ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉంది, ఎందుకంటే మేజర్ సపోర్ట్ పైనే ఉంది అనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మార్కెట్ రేపు నార్మల్ మార్కెట్ కండిషన్లో, అంటే అమెరికన్ మార్కెట్స్లో కానీ పెద్ద ఏషియన్ మార్కెట్స్లో ఇవాళ అమెరికన్ మార్కెట్లో ముఖ్యంగా పెద్ద మూమెంట్ లేకపోతే కనుక రేపు మన మార్కెట్ ఫ్లాట్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. 9650 దగ్గర కీలకమైన లెవెల్. ఎందుకంటే ఈ మధ్య 4 రోజులుగా చూస్తే కనుక 9700 రెసిస్టెన్స్, 9600 సపోర్టు, చివరిలో ఎటు కాకుండా 9650 మధ్యన క్లోజ్ అవడం మనం చూస్తున్నాము. కరెక్ట్గా ఆ మిడిల్ ఆఫ్ ద రేంజ్లో క్లోజ్ అవడం మనం చూస్తున్నాం. రేపు కనుక మార్కెట్ 9650 పైన, అంటే కింద నుంచి 9650 దాటుకుంటూ వెళ్ళి దానిపైన కాసేపు ట్రేడ్ అయిందంటే మళ్ళీ 97 వరకు టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా కరెక్షన్ వస్తే కనుక 9640 కింద ట్రేడ్ అవుతే అప్పుడు 9600 వరకు ఇంట్రాడే ఒక 40 పాయింట్స్ వరకు ఇంట్రాడే ట్రేడర్స్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మటుకు 9600 దగ్గర ఇందాక చెప్పినట్టు హోల్డ్ అవ్వాలి, దాని కింద క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది ఈరోజు మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపటి ప్రోగ్రాంలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.